నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గోశాల నందు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢ మాసం కృష్ణపక్షం కృత్రిక నక్షత్రంతో కూడిన మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకి అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలో గత 20 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 సార్లు ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం రోజు, అలానే మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి నాడు గత 20 సంవత్సరాలుగా మన సత్తెనపల్లి పట్టణంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతూ ఉన్నది. మన అన్నగారు కృష్ణ శాస్త్రి గారి ద్వారా కళ్యాణోత్సవాలు అనేటటువంటిది ప్రారంభమైనవి. ఈ కళ్యాణంలో ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. గత 20 ఏళ్లుగా ప్రతి కళ్యాణానికి అందరూ వస్తున్నటువంటి వాళ్ళే మళ్ళీ మళ్ళీ అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు. బ్రహ్మచారిగా వచ్చిన వాళ్ళు తర్వాత కళ్యాణానికి గృహస్థులుగా వస్తున్నారు, గృహస్థులుగా వచ్చిన వాళ్ళు తర్వాత కళ్యాణానికి పుత్రాదులతో వస్తున్నారు, పుత్రాదులతో వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చేసరికల్లా కపౌత్రాదుల్ని సంతతి కోసం అందరూ వస్తున్నారు. స్వామివారి యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ అనేక మంది పుత్రకామ్యం కోసం, వివాహ కామ్యం కోసం అనేక మంది కళ్యాణంలో కూర్చోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా స్వామివారికి అనేక మంది భక్తులు దాదాపు 1000 మంది, ఒకసారి 2000 మంది, ఒకసారి 3000 మంది వరకు భక్తులు వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఖ్యలో ఉంటుంది. కానీ స్వామివారి ఇక్కడే సత్తెనపల్లిలోనే ఉంటూ అనేక మంది భక్తులందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలానే స్వామివారి యొక్క కళ్యాణం 6 నెలలకు ఒకసారి వైభవంగా విశేషంగా ఉన్నది. ఇది ఆగేది కాదు. సత్తెనపల్లి పట్టణంలో స్వామివారి కళ్యాణానికి అనేటటువంటిది జరుగుతూనే భక్తులందరూ ప్రత్యేకంగా సంతానం కోసం, వివాహం కోసం ఇక్కడికి వచ్చి